ఆధ్యాత్మిక కార్యం కోసం పనిచేయడమే గొప్పదనుకున్నావు కదా, మరి మళ్ళీ నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం అన్నాడు. అనేక అర్థములు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయము అని చెప్పన్నాడు. అంటే అర్జునుడు మళ్ళీ కొంచెం అయోమయానికి గురయ్యాడు అనమాట. నాకు సరిగ్గా చెప్పు, అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు అని చెప్పి. అప్పుడు మళ్ళీ 3వ అధ్యాయంలో కృష్ణుడు ఏ విధంగా ప్రతి జీవి తప్పనిసరిగా, అంటే దేహదారి అయినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఖచ్చితంగా పని చేయవలసిందే, ఒక్క క్షణం కూడా ఎవడో పని చేయకుండా ఉండలేడు అని దాని గురించి చెబుతూ, తర్వాత మరి ఎలాగో ప్రతి ఒక్కడు పని చేయాల్సిందే, కానీ వాడికి నచ్చినట్టుగా ఎలా పడితే అలా పని చేస్తే వాడు పాపంలో చిక్కుకుంటాడు. అందుకే ఏం చేయాలి? యజ్ఞం కోసం పని చేయాలి, అందుకే భగవంతుడి కోసం పని చేయాలి అని దాని గురించి వివరించాడు. వివరించిన తర్వాత ఏ విధంగా మరి తానే ఈ యొక్క 4 వర్ణాలకు ఆశ్రమాలకు మూలం, ఈ అన్ని విషయాలు కూడా చెప్పాడు. ఆ? మరి ఎవరైతే దీన్ని చక్కగా ఆచరిస్తారో వాళ్ళు ఉన్నతి సాధిస్తారని చెప్తే మళ్ళీ అర్జునుడు అడుగుతాడు, సరే ఇదంతా బాగానే ఉంది, మరి ఎందుకని మనిషి ఇవన్నీ తెలిసినా కూడా బలవంతంగా నియోగింపబడినట్లుగా పాపంలో నిమగ్నం అవుతాడు అంటే? దానికి మళ్ళీ కృష్ణుడు చెప్పాడు, దానికి కారణం ఏమిటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధేనమిహ వైరిణం అని చెప్పడం జరిగింది. మరి ఈ కామం అనేటువంటి శత్రువు నుంచి ఎలా బయటపడాలి అంటే, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన. కాబట్టి దీన్ని బుద్ధి యోగం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం దీనిని జయించవచ్చు అన్నాడు. అందుకే 4వ అధ్యాయం దానికి దివ్య జ్ఞానం అని పేరు. మరి ఆ దివ్య జ్ఞానం కృష్ణుడు చెప్పాడు. దివ్య జ్ఞానం అంటే ఏమిటి అంటే, జీవికి భగవంతునితో గల నిత్య సంబంధమును తెలియజేసేటువంటిదే దివ్య జ్ఞానం అంటే. మరి దాని గురించి వివరిస్తాడు, ఈ దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలియజేస్తాడు. ఆ? మరి ఎప్పుడైతే ఈ జ్ఞానం గురించి మాట్లాడాడో కృష్ణుడు, మళ్ళీ మళ్ళీ అర్జునుడు ఒక విధమైనటువంటి నిష్క్రియత్వ భావంలో వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ జ్ఞానం అనగానే కేవలం ఊరికే కూర్చొని ఉపనిషత్తులు లేకపోతే వేదాంత సూత్రాలు చర్చ చేయడమే ఉన్నతమైనదేమో, అంటే ఈ బ్రహ్మవాదులు నిరాకారవాదులు చేసినట్టుగా అని అనుకున్నాడు. మళ్ళీ 4వ అధ్యాయం చివరిలోకి వెళ్ళేటప్పటికి, అందుకే మళ్ళీ చూడండి, ఈ 4వ అధ్యాయం చివరి శ్లోకం మనం చూస్తే ఏమంటాడు కృష్ణుడు, ఆ, తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అని చెప్పన్నాడు. మళ్ళీ చూడండి, కావున అజ్ఞానం వలన హృదయం నందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గము చే ఛేదించి వేయి, ఓ అర్జున ఓ భారత, యోగ సమన్వితుడై యుద్ధము చేయుటకు లెమ్ము అని చెప్పన్నాడు. మళ్ళీ ఇదేమిటి, ఇప్పటివరకు జ్ఞానం అన్నాడు, చక్కగా ఆధ్యాత్మికుడి దగ్గరికి వెళ్ళమన్నాడు, విద్య నేర్చుకోమన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి.